పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. బంగారానికి ధీటుగా దూసుకుపోతున్న వెండి కొనుగోలుదారులకు, దేశీయ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. మోదీ సర్కార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో రాబోయే రోజులలో దేశంలో వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం వెండి కడ్డీలపై మాత్రమే ఉన్న ఆంక్షలను ఇప్పుడు రూట్ మార్చి మరీ అన్ని రకాల వెండిపై విధించింది కేంద్రం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? లూప్ హోల్స్ అన్నిటినీ ఎలా క్లోజ్ చేసింది? దీనివల్ల సామాన్యుడితో పాటు సోలార్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపైన ఏమైనా ఇబ్బంది పడుతుందా? ఈరోజు స్పెషల్ అనాలిసిస్ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలోకి విచ్చలవిడిగా వస్తున్న వెండి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు కొన్ని రూపాలలో ఉన్న వెండిపై మాత్రమే నియంత్రణలు ఉండేవి. కానీ తాజాగా వెండి రేణువులు అంటే సిల్వర్ గ్రెయిన్స్ మరియు వెండి పొడి అంటే సిల్వర్ పౌడర్ రూపంలో జరిగే దిగుమతులను కూడా కేంద్రం పరిమితం లేదా రిస్ట్రిక్టెడ్ వర్గంలోకి చేర్చేసింది. గత నెలలోనే 99.9% స్వచ్ఛత ఉన్న వెండి కడ్డీల దిగుమతిపై పాక్షికంగా తయారైనటువంటి వెండి వస్తువులపైన కేంద్రం ఆంక్షలు పెట్టింది. అయితే కొందరు వ్యాపారులు లూప్ హోల్స్ వెతుక్కుంటూ కడ్డీలు కాకుండా రేణువులు పొడి రూపంలో వెండిని దేశంలోకి తెస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఆ రూట్ను కూడా పూర్తిగా బ్లాక్ చేసింది. ఇకపై ఏ రకమైన వెండినైనా విదేశాల నుంచి తేవాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ముందస్తు అనుమతి లేదా స్పెషల్ ఇంపోర్ట్ లైసెన్స్ ఉండడం 100% తప్పనిసరి. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దానికి కారణం గత కొన్ని నెలలుగా దేశంలోకి వెండి దిగుమతులు ఊహించని రీతిలో రికార్డులు బద్దలు కొట్టడమే. ప్రపంచంలోనే వెండిని అత్యధికంగా వాడే దేశాలలో భారత నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే భారతదేశం కేవలం వెండి దిగుమతుల కోసమే రికార్డు స్థాయిలో ఏకంగా $12 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 1.20 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రెండింతల కంటే ఎక్కువ. కేవలం ఏప్రిల్ నెల డేటా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 157% దిగుమతులు పెరిగి $411 మిలియన్ చేరాయి. దేశంలో సాంప్రదాయ ఆభరణాలు, పూజా సామాగ్రికే కాకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సిల్వర్ ఈటీఎఫ్ల వైపు ఇన్వెస్టర్లు విపరీతంగా మొగ్గు చూపడం వల్లే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగింది. అయితే ఈ విపరీతమైన దిగుమతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా విదేశీ మారక నిల్వలపై విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. భారతదేశానికి చమురు బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోతుంది. చమురు అనేది దేశానికి అత్యంత అవసరమైన ముడిసరుకు, దాన్ని మనం ఆపలేం. అందుకే చమురు లాంటి అత్యవసర దిగుమతులకు డాలర్లను కేటాయించాల్సి ఉన్నందున బంగారం, వెండి లాంటి విలాసవంతమైన లేదా పెట్టుబడి ఆధారిత లోహాల దిగుమతులను తగ్గించాలని కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం గత నెలలోనే బంగారం మరియు వెండిపై విధించే బేసిక్ దిగుమతి సుంకాన్ని ఒకేసారి 6% నుండి 15% పెంచేసింది. ఇప్పుడు ఈ కొత్త ఆంక్షల ద్వారా దేశీయ కరెన్సీ రూపాయి విలువ పడిపోకుండా కాపాడాలని చూస్తోంది. కేంద్రం నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే కావచ్చు, కానీ దీనివల్ల కొన్ని కీలక రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. వెండిని మనం కేవలం నగలు, కడ్డీల రూపంలోనే చూస్తాం, కానీ మారుతున్న కాలంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో భాగమైన సోలార్ ప్యానెల్స్ తయారీలో, అలాగే అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో వెండి రేణువులను, పొడిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు కేంద్రం విధించిన కఠినమైన ఆంక్షల వల్ల డీజీఎఫ్టీ లైసెన్సింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల మార్కెట్లోకి వెండి సరఫరా తగ్గి తాత్కాలిక కొరత ఏర్పడుతుంది. ఇది సోలార్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ముడిసరుకు వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తుంది. ఫలితంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
మొత్తంగా చూసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ 15% పెరగడం, దానికి తోడు సప్లై తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లో వెండి ధరలు తక్షణమే భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యుడికి వెండి కొనుగోలు ఇకపై మరింత కఠినమైనటువంటి వ్యవహారంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన చర్యలు రూపాయిని కాపాడతాయా లేదా దేశీయంగా పరిశ్రమలను ఇబ్బంది పెడతాయా అనేది వేచి చూడాలి.